హెల్త్కి మించింది ప్రపంచంలో ఏమీ లేదు అని నేను ఎంతమంది చెప్పినా ఆరోగ్యమే మహాభాగ్యం. ఫోకస్ ఆన్ 30sల హెల్త్. నేను ఇప్పుడు ఏమైంది, నాకు బాగానే ఉన్నాను, నేను ఎంగుకున్నా, నాకెందుకు యోగా, లేకపోతే నాకెందుకు జిమ్ము, లేకపోతే నాకెందుకు ఈ ఆ కూరగాయలు తినడు, నేను తినను, నేను పిజ్జాలు బర్గర్లు తింటా. అది 40sల మోకాలు అమ్మ అయ్యా అనుకుంటూ బీపీలు షుగర్లు అప్పుడు వస్తాయి. ఇప్పుడు నువ్వు ఫోకస్ చేస్తే అప్పుడు యూ విల్ బి ఏజింగ్ గ్రేస్ఫుల్లీ, వితౌట్ పెయిన్స్ అండ్ ఏక్స్, వితౌట్ ఎనీ లైఫ్ స్టైల్ డిసీజెస్. ఇది ఎవరికి కావద్దు అని ఉంటుంది. కాబట్టికి హెల్త్ మీద ఫోకస్ చేయండి. ఖచ్చితంగా యూ నీడ్ టు హ్యావ్ ఎ ఫిజికల్ ఎక్సర్సైజ్, మస్ట్ అండ్ షుడ్. అండ్ 5 days a week హోమ్ ఫుడ్, 2 days హ్యావ్ ఫన్. ఇది గనక మీరు డిసిప్లిన్ పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ 30sలో ఉన్న వాళ్ళు 40sలో అగైన్ నేను ఇక్కడే ఉంటాను 60 yearsకి కూడా, మెసేజ్ మీ అగైన్. ఇంతకంటే చక్కగా వివరణగా కన్సర్న్తో ఎవ్వరూ చెప్పరండి. ఆవిడ చెప్పినట్టు 5 days ఇంట్లో తినండి, 2 days నన్ను అడిగితే ఆ 2 days కూడా బయట తినమాకండి. తప్పనిసరి పరిస్థితుల్లో మీకు తినాల్సి వస్తే ఏ ఇడ్లీయో దోశ తినండి. దోశ మీ కళ్ళ ముందే పోసిస్తారు కాబట్టి. అండ్ ఫర్మెంటెడ్ ఫుడ్స్లో కల్తీ చేయడానికి ఆస్కారమే లేదు. ఇంకే ఫుడ్స్ నాకు తట్టట్లేదు. మీ హెల్త్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు హైగా ఉండాలి. కొద్దిగా మనం సేవింగ్స్ చేసుకుంటూ పోతుంటే లేటర్ ఇయర్స్లో మనం హ్యాపీగా సుఖంగా ఫీల్ అవుతాం. మీ హెల్త్ జాగ్రత్త.